హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది నేను నైట్ కంప్లీట్ చేసిన వర్క్ అనమాట. ఆ పైప్స్ అండ్ వాల్ ఫిట్టింగ్స్ అంతా కంప్లీట్ అయింది. సో లేఅవుట్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా చాలా డీటెయిలింగ్ వర్క్ ఉంది. డీటెయిలింగ్ వర్క్ ఎక్కువ టైం పడుతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్. సో డైలీ మార్నింగ్ రొటీన్గా నేను పాలు కోసం వెళ్తున్నాను మా పక్క పొలం వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గర మేము పాలు తీసుకుంటాం. సో మార్నింగ్ అలాగా పొలంలో నడిస్తే అదొక రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. సో నేను మార్నింగ్ డబ్బింగ్ కోసం అని పొలం మీదకి వెళ్తే అక్కడ 3 కుక్కలు కూడా సడన్గా పరిగెట్టుకుని వచ్చి అక్కడ ఆగాయి. మరి అవి ఏం చూసి అక్కడికి వచ్చాయో తెలియదు, కానీ నాకైతే ఏం కనబడలేదు. నేను అక్కడే ఉన్నాను. సో డబ్బింగ్ అయిపోయాక ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి సెంటర్కి వెళ్ళాలి. సో నేను డాడీ అలా వెళ్ళాం అనమాట సెంటర్కి. నా అప్లోడ్ అండ్ ఆల్సో ఫిష్ మార్కెట్కి కూడా వెళ్ళాం. ఫిష్ తీసుకున్నాం, ఈరోజు సండే కదా. సో ఆ రిటర్న్ వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంది. కుడుము విత్ కోకోనట్ చట్నీ. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో నేనైతే నా వర్క్ స్టార్ట్ చేసేసాను. సో ఇవన్నీ ఫిట్టింగ్ కోసం కింద నా బేస్మెంట్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. అండ్ చూసారా, ఇంత టైనీ పీసెస్తో వర్క్ చేయడం అనేది చాలా కష్టం. టైం టేకింగ్ అసలు యాక్చువల్లీ కష్టం అండ్ టైం టేకింగ్ రెండు కూడా. చాలా ఓపిక్గా చేసుకోవాలి ఈ పనులన్నీ. మొత్తానికి అయితే రైలింగ్ రెడీ అయింది. అండ్ ఈరోజు కూడా ఒక 8 నెంబర్ ఆఫ్ వాల్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ లంచ్కేమో మన కుండలో పులుసు పెట్టారు చేపలు. నాకేమో 2 పీసెస్ ఫ్రై పెట్టారు మమ్మీ. లంచ్ అయితే చాలా టేస్టీగా ఉంది. పులుసులో ఒక చేప ముక్క అండ్ ఫ్రై ముక్క. అండ్ మీరు ఫ్రైలో ఎప్పుడైనా అవి ఆవాలు వేసి ఫ్రై చేస్తారో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫిష్లో. అండ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 అలాగా మొత్తం మబ్బు వేసేసింది. నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాను. డాడీ బండిలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయమన్నారు. చేంజ్ చేయడానికి అయితే షెడ్కి వచ్చాను. బట్ మొత్తం ఎగ్జామిన్ చేశాక ఇంజిన్ ఆయిల్ అయితే బాగానే ఉంది, టాప్అప్లోనే ఉంది. ఆ క్లిప్ అయితే తీయలేదు. మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్ నా టేబుల్ మీదకి వచ్చేసాను వర్క్ చేయడానికి. ఈవినింగ్ నాకు సేమియా చేసి పెట్టారు మమ్మీ. అరౌండ్ 4:35 అలా అవుతుంది. జీడిపప్పు వేశారు, కిస్మిస్ వేశారు, ఇంకా కోకోనట్ తురిమేశారు. ఈ వైట్ చూసారా, అది కోకోనట్. చాలా టేస్టీగా ఉంది సేమియాలో. నా వర్క్ అయితే అలాగా నాన్ స్టాప్ అవుతూనే ఉంది. ఇదంతా రైలింగ్ సెక్షన్ అనమాట. సో రైలింగ్ అతికిస్తున్నాను. సో అన్ని పీసెస్ ఒకేసారి అతికించడం కూడా అవ్వదు, అందుకనే వాటిని పక్కన పెట్టి మళ్ళీ గార్డెన్కి 2 days బ్యాక్ పీసెస్ కట్ చేశాను కదా, దానికి పెయింట్ వేస్తున్నాను. బట్ పెయింటే కాదు, ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉంది. అది నెక్స్ట్ వ్లాగ్లో కనబడుతుంది. సో నైట్ అయితే 11:30 అయింది. ఇంకా వర్క్ అయితే క్లోజ్ చేయాలి. రైలింగ్ మొత్తం అయిపోయింది. పైప్ లైన్ ఆల్రెడీ అయిపోయింది, దాని మీద రైలింగ్ వస్తుంది. అండ్ పెయింటింగ్ కూడా అయ్యింది. ఈ చిన్న వాల్స్ కూడా ఈరోజు చేశాను. ఇవి ఎలా చేశానో క్రాఫ్ట్ స్టూడియో లింక్ మీకు పంపిస్తాను.